హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మనకి రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. మనకి ఈ నోటిఫికేషన్ అనేది 10th క్లాస్ బేస్డ్ మీద గ్రామీణ డాక్ సేవక్ అని మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా మనకి గ్రామీణ డాక్ సేవక్ అలానే బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ అని ఈ రెండు రకాల పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్రీఫ్గా ఈ ఆన్లైన్ నోటిఫికేషన్ గురించి చూసుకొని మనం ఈ గ్రామీణ డాక్ సేవక్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో మనం ఇప్పుడైతే చూద్దాము. దీనికంటే ముందు మనం నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ అని ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా మనకి 38,926 పోస్టులకి సంబంధించి ఖాళీలని భర్తీ చేస్తున్నట్టు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఈ నోటిఫికేషన్లో గ్రామీణ డాక్ సేవక్స్, బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ అని ఈ రెండు రకాల పోస్టులను భర్తీ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రీసెంట్గా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఇంటర్ఫేస్ కూడా మార్చారనమాట. దానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మనం దానికి సంబంధించి కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో అయితే చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి మే 2న అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 5వ తారీఖు 2022 దాకా ఉందని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట గ్రామీణ డాక్ సేవక్లో, బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా. దానిలో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి బీపీఎం పోస్టులు అనమాట. దీనికి వచ్చేసరికి 12,000 శాలరీ అయితే ఉంటుంది. అలానే ఏబీపీఎం డాక్ సేవక్ కేటగిరీకి వచ్చేసరికి 10,000 శాలరీ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళకి డేలో వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే మార్నింగ్ మీరు 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 12:30 ఆర్ 1 కల్లా మీకు డ్యూటీ అయితే అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ జాబ్ అనమాట. ఎవరైతే 10th క్లాస్ అయిపోయి మంచి మెరిట్ లిస్ట్లో 10th క్లాస్లో స్కోర్ అనేది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ గ్రామీణ డాక్ సేవక్లో జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే ఇమీడియట్ నీడ్ అయితే ఉంటుందో జాబ్కి సంబంధించి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఈ జాబ్స్ అనేవి టోటల్గా 10th క్లాస్ మెరిట్ లిస్ట్ తీసి మనకి ఈ జాబ్లో మనల్ని పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మీరు ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఎలాంటివి ఏమీ చేయనక్కర్లేదు. మీరు ఈ బీపీఎం ఏబీపీఎంలో జాయిన్ అయిన తర్వాత మీరు 3 ఇయర్స్ అనేవి నార్మల్గా అయితే వర్క్ చేస్తారనమాట. 3 ఇయర్స్ తర్వాత మీకు ఫర్దర్గా మీరు ఇంటర్నల్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ అని రాసుకొని మీకు ఇంకా ఎక్కువ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అప్పుడు మీకు శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట శాలరీ అనేది. ఇనీషియల్గా మీకు శాలరీ అనేది తక్కువ ఉన్నా కూడా మీకు 3 ఇయర్స్ తర్వాత మీకు శాలరీ అనేది ఇంకా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ 12,000 అని ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు అరౌండ్ బీపీఎంకి అయితే 18,000 దాకా వస్తుంది, ఏబీపీఎంకి అయితే 15,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. 3 ఇయర్స్ తర్వాత అయితే ఖచ్చితంగా మీకు అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా మీకు ఇంటర్నల్గా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీకు ప్రమోషన్స్ అన్ని రకాల అలవెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక లేట్ చేయకుండా ఈ పోస్టల్ జీడిఎస్కి ఎలా అప్లై చేయాలో మనం చూసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్లోని ఇక్కడ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ gov.in అని ఉంది కదా. దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని హోమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఈ విధంగా ఇండియన్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అని జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్ని రకాల రీజన్స్ అయితే కనపడుతుంది. నోటిఫికేషన్స్ లైవ్ సర్కిల్స్ అని ఇక్కడ మన ఇండియాకి సంబంధించిన అన్ని రకాల పోస్టల్ సర్కిల్స్ అన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ నా రీజియన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నా రీజియన్లో సర్కిల్స్ ఉన్నాయో మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కింద సెలెక్ట్ డివిజన్ అని ఉంది కదా. ఇక్కడ డివిజన్లో మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వ్యూ పోస్ట్ అని ఉంది కదా. దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు
డిస్ట్రిక్ట్ అలానే పోస్ట్ ఆఫీస్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయని. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్ అని ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ముందుగా నోటిఫికేషన్ అని ఉంది, అలానే ఇక్కడ స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది ఫస్ట్ ఇక్కడ. అలానే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వమని అడుగుతుంది. అలానే ఇక్కడ మీ 10th క్లాస్లో మీ నేమ్ ఎలా ఉందో అలా అయితే ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది. అలానే మీ ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలా అయితే ఇవ్వమని అడుగుతుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, అలానే 10th క్లాస్ పాస్డ్ అవుట్ ఇయర్, అలానే ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో సో ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. అలానే ఇక్కడ ఎంటర్ ది టెక్స్ట్ బిలో షోన్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి నేను రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ని అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని కూడా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేసి సో మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు మీ ఫోన్ నెంబర్ అలానే మీ మెయిల్ని అయితే వ్యాలిడేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ని అయితే ముందుగా వ్యాలిడేట్ చేస్తున్నాను. సో ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందని సో ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఓకే మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ నా ఓటీపీని ఎంటర్ చేసి సింపుల్గా సబ్మిట్ ఓటీపీ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని. సో ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా ఈమెయిల్ అడ్రస్ని అయితే వ్యాలిడేట్ చేసుకుంటున్నాను. సో నా ఇక్కడ నా ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నా ఓటీపీ అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా సబ్మిట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని. సో ఇక్కడ నాకు నా ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ అయితే అయింది. సో ఈ విధంగా క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను సబ్మిట్ మీద అయితే క్లిక్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్ అని. సో ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని కదా. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలానే ఇక్కడ ఆర్యుఏ పర్సన్ విత్ డిజేబిలిటీ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు పీడబ్ల్యూడి కేటగిరీ అయితే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో అయితే ఇవ్వండి. సో ఇక్కడ నేను నో అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు డిజేబిలిటీ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే సో మీకు ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఉందో సో ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ లాంగ్వేజెస్ స్టడీడ్ ఇన్ 10th క్లాస్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు 10th క్లాస్ ఏ లాంగ్వేజ్లో చదివారో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం కాబట్టి సో నేను ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ తెలుగు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నా 10th క్లాస్లో అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఇక్కడ 2 లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ వెదర్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ నేను ఎంప్లాయిడ్ అయితే కాదు. సో ఇక్కడ నో అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా. సో ఇక్కడ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీ ఫోటో ఫార్మాట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. అలానే ఫోటో సైజ్ వచ్చేసరికి 50 KB మాత్రమే ఉండాలన్నమాట. అలానే ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ అని ఉంది. సో ఇక్కడ మీ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. అలానే సిగ్నేచర్ సైజ్ కూడా 20 KBలో మాత్రమే ఉండాలని సో ఇక్కడ వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ కింద క్యాప్చాని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్యాప్చాని ఎంటర్ చేసి ప్రివ్యూ మీద అయితే క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంది కదా. సో దీని మీద ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసరికి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను స్పీడ్గా నా డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సో నేను ఫర్దర్ స్టెప్కి అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి సో సింపుల్గా సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు మీరు ఖచ్చితంగా ప్రివ్యూ మీద క్లిక్ చేసి సో మీ డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేసి నా డీటెయిల్స్ని అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంది కదా, సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర సో ఇవన్నీ మీరు చూసుకొని మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అంతా కరెక్ట్గా ఇచ్చారా లేదా అని అడుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి అలానే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గానే ఉందో లేదా అని ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చేసి సో సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయినట్టు. సో ఇక్కడ జీడిఎస్ ఎంగేజ్మెంట్ రిజిస్ట్రేషన్ అని సో మీకు ఈ విధంగా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ ప్రింట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి మీ రిజిస్ట్రేషన్ అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సో ఇంతకుముందు అప్లై చేసుకున్నా కూడా సో మీరు మళ్ళీ కొత్తగా ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు పాత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో మీరు కొత్తగా మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీరు మీ ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు 100 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ, అలానే ఓబీసీ కేటగిరీ, మెయిల్ కేటగిరీ వాళ్ళైతే. సో ఇక్కడ మీరు మళ్ళీ జీడిఎస్ పోర్టల్లోకి వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫీ పేమెంట్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ పే ఆన్లైన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది కదా, సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని సో మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్. ఈ విధంగా నా రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. అలానే ఇక్కడ కింద మీకు మేక్ పేమెంట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలానే ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ సో ఇవన్నీ కూడా యూజ్ చేసి మీరు మీ పేమెంట్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను యూపీఐ పేమెంట్ కానీ క్యూఆర్ కోడ్ పేమెంట్ కానీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు పేమెంట్ గేట్వేకి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. అలానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసుకోమని ఇక్కడ నాకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి నా పేమెంట్ని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను నా మొబైల్లో స్కాన్ చేయగానే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బిల్ డెస్క్ అని సో నాకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను నా పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో నా పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, థ్యాంక్ యూ, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ అని. సో ఈ విధంగా మీకు ఫీ ఐడి, అలానే సర్వీస్ నేమ్, అమౌంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అలానే ఇక్కడ మీ బ్యాంక్ రిఫరెన్స్ నెంబర్ మొత్తం చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసి సో మీరు ఈ ప్రింట్ని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేజ్ 3 దగ్గర అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో ఇక్కడ అప్లై మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్కిల్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో ఇక్కడ ఓకే మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు కింద ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్యాప్చా అనేది ఎంటర్ చేశాక సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మీ నేమ్, మీ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అలానే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అని ఇక్కడ మీ ప్రెజెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటి అయితే సో ఇక్కడ సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది అనమాట. అలానే ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ దగ్గర సో ఇక్కడ మీరు మీ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీ 10th క్లాస్ సర్టిఫికేషన్ అనేది చేస్తే సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా 10th క్లాస్ పాస్డ్ అవుట్ ఇయర్ వచ్చేసరికి 2013 కాబట్టి సో నాకు 2013లో
గ్రేడ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2012 to 2016 గ్రేడ్స్ అని ఉంది కదా. సో దీని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాది గ్రేడింగ్ సిస్టమ్ కాబట్టి. సో ఇక్కడ సెలెక్ట్ రిజల్ట్ టైప్ అని ఉంది కదా. సో ఇక్కడ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్జెక్ట్ వారీగా. సో ఇక్కడ మీకు 10కి ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ మిమ్మల్ని ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు మీ గ్రేడ్ పాయింట్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అని ఉంది ఫస్ట్ అయితే. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదంతా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా. సో దాన్ని పక్కన పెట్టుకొని జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర ఇక్కడ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది కాబట్టి అందరికీ. సో ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలుగులో ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనమాట. సో మీకు మ్యాథ్స్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఇక్కడ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్ సైన్స్ అని ఉందన్నమాట. సో మీకు సైన్స్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అలానే ఇక్కడ సోషల్ స్టడీస్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు సోషల్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ సోషల్లో మీకు ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాస్ట్లో మళ్ళీ మీకు సెలెక్ట్ సబ్జెక్ట్ అని అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సెకండ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ మీకు నార్మల్గా అందరికీ హిందీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ హిందీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ హిందీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు హిందీలో ఎన్ని గ్రేడ్ పాయింట్స్ వచ్చాయో సో ఇక్కడ గ్రేడ్ పాయింట్స్ అయితే ఇచ్చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్ని సబ్జెక్ట్లో మీరు గ్రేడ్ పాయింట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ సిజిపిఏ స్కోర్లో సో మీకు 10thలో ఎంత గ్రేడ్ పాయింట్ వచ్చిందో అంత వేయాల్సి ఉంటుంది. 9.5 9.7 అంతైతే ఎంతైతే అంత ఇక్కడ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు సిజిపిఏ స్కోర్ అనేది ఇచ్చేసిన తర్వాత సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసి నేను నెక్స్ట్ స్టెప్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. సింపుల్గా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని కదా. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూస్ ప్రిఫరెన్సెస్ అని అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ సర్కిల్ అప్లయింగ్ ఫర్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నా డిస్ట్రిక్ట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఎన్ని ప్రిఫరెన్స్లు అయినా ఇవ్వచ్చు అనమాట మీ డిస్ట్రిక్ట్లో. సో మీరు సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక్కడ మీ పోస్ట్ ప్రిఫరెన్స్లో వచ్చేసరికి సో ఇక్కడ మీకు ఇక్కడ డివిజన్ అలానే పోస్ట్ ఆఫీస్ అలానే ఇక్కడ పోస్ట్ అనేది చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు మీ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి ఏరియాలో వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీస్ చూసుకొని మీరు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ క్యాస్ట్ వేకెన్సీస్ చూసుకొని సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎంటర్ ప్రిఫరెన్స్ దగ్గర నంబరింగ్ ఇచ్చేయటమే అనమాట. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఇక్కడ మీకు ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని సో మీరు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర నంబరింగ్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ మీరు సింపుల్గా ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ ప్రింట్ ఆప్షన్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సింపుల్గా ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో ఇలా ఓకే మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోమని సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసి మీ అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో మనకి రీసెంట్గా రిలీజ్ అయిన పోస్టల్ గ్రామీణ్ డాక్ సేవ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ఈరోజు ఈ వీడియోలో మనం బ్రీఫ్ నోటిఫికేషన్ గురించి చూసాం. అలానే ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలి, అలానే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కూడా సో మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వర్క్ అవ్వదు అనమాట. సో మీరు మళ్ళీ కొత్తగా ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ సో మీరు మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అలానే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి.
అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.